అయితే ప్రపోజ్ అయితే చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి వీడియో. హైదరాబాద్లో చాలా మంది ఉంటారు, దాంట్లో మిమ్మల్ని ఎక్కడ ఎత్తుకున్నాను నేను. నేను అడిగింది నీ చిన్ని గుండెలు ఎవరైనా ఉన్నారా అని. డ్రెస్ కలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ బ్లూ. నాకు కూడా రెడ్ కలర్ షర్ట్ అంటే చాలా ఇష్టం. జంటలుగా వస్తున్నారు, అప్పుడు నా హృదయం ఎందుకో గుచ్చుకుంటున్నట్టుంది నాకు లోపల. ఇంత ఎండపడుతున్నాను, నీ గ్లామర్ మళ్ళీ దెబ్బ తినేసిద్ది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే చేయబోతున్నా. ఇన్ని రోజులు అయితే వీడియోలు అయితే రాలే. ఇప్పుడైతే నేను శివాని అక్కని అయితే తోలుకొచ్చిన. అక్క అయితే వచ్చింది. అక్కకైతే నువ్వు వయాదాన్ని అయితే ప్రపోజ్ అయితే చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి వీడియో. ఇంకో అన్న ముందు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే రావాలి. ఫీల్ అయితే కావాలి, ఫీల్ అవ్వని అలాంటి ఏముండదు. ఆమె సీరియస్ అయితే కాడు అని మాట్లాడతాడు. ఏమైనా ఉంటే ఓకే చేస్తాడు, కానీ సీరియస్ అయితే కాడు. ఒకవేళ మీ సీరియస్ ఏమైనా చేసుకుంటే మొత్తం నువ్వే చూస్తా. నేనే చూసుకుంటా, నా బాధ్యత. ప్రైస్ ఇప్పుడు నేనైతే అన్న దగ్గరికి వెళ్ళి నేను కెమెరా అయితే దాపెట్టి అయితే తీస్తా. నువ్వైతే అక్కడికి వెళ్ళి నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపో. ఓకే. కెన్ ఐ సిట్ యూ? కూర్చోండి. పార్క్ ఉంది, కూర్చోడానికి. మాకు తెలుసు పార్క్, నేను కూర్చున్నాను. అందుకని ఇంత విశాలంగా ఉంది, ఇంత పెద్ద పార్క్. వర్క్ చేస్తున్నారా? అవునండి. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్. ఓకే. ఎక్కడ సాఫ్ట్వేర్? ఇక్కడే గచ్చిబౌలి. కంపెనీ ఉంది పని చేయడానికి కదా? పంచి నాకు మీరు వచ్చి కూర్చొని నా మీద పంచా? అయ్యో పంచ్ కదండి, మీరు చెప్పారు పార్క్ ఉంది కూర్చోడం కన్నా నేను పంచ్ చేయలేదు, మీకు చెప్పాను. సో మీ పేరేంటి? నా పేరు వయాస్. వయాస్. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో చాలా మంది ఉంటారు, దాంట్లో మిమ్మల్ని ఎక్కడ ఎత్తుకున్నాను నేను. ఇది ఎట్లా ఉంది తెలుసా, నా దగ్గరికి వచ్చి నా మీదనే సెటర్ లేసి ఉంటుంది. సెటర్ ఎట్లేదు, నేను మీకు చెప్తున్నాను, ఇంట్రడక్షన్ అది. సో మై సెల్ఫ్ శివాని. నన్ను అందరూ నేను చెప్పాలి కదా, నేను అడిగితే చెప్పాలి కదా. నీకు అడిగే బాధ్యత లేదు కదా. మరి నీకు చెప్పే బాధ్యత కూడా లేదు కదా. పార్క్ మీద నీకు చెప్పే బాధ్యత ఉందా? నేను లేచిపోయినా ఇంటి నుంచి. వద్దు, కూర్చోండి ప్లీజ్. నాకు ప్లేస్ ఇచ్చి మీరు లేచిపోతే ఎలాగో? ఏమో మరి కూర్చొని మీరు కరోనా టార్చర్ పెడుతున్నాను. అయ్యో నేను టార్చర్ పెట్టట్లేదండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని పార్క్ బయట నుంచి చూస్తున్నాను. ఓకే, ఐ విల్ సే సంథింగ్. ఉంది కదా. ఈ సిటీ చాలా పెద్దది కదా. చాలా పెద్దది. ఇందులో మనుషులు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా ఉంటారు. సో కొత్తనా? నువ్వు కొత్తనా? నేను పాత. నేను ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. మరి చాలా పెద్దది అన్నట్టు. హైదరాబాద్ పెద్దదని అడిగాను, నా హృదయం లాగా. పెళ్ళైందా నీకు? ఎందుకని? ఎవరు చేసుకోవట్లేదు? పర్సనల్ ఎందుకు మీకు? పర్సనల్ జరగట్లేదు. యాజ్ ఎ ఫ్రెండ్ అనుకో. ఇప్పుడు మ్యారేజ్ అన్నప్పుడు పర్సనలే కదా. పర్సనల్ ఎందుకైంది? యాజ్ ఎ ఫ్రెండ్ అనుకో. అలా ఇలా అనుకుంటుంది. సరే ఇట్లా వచ్చినావు, ర్యాండమ్గా కూర్చున్నావు, ఫ్రెండ్ అంటే ర్యాండమ్. సరే ఓకే ఫైన్. కాసేపు ఆగి మాట్లాడతాను, వర్క్ చేసుకో. ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా పార్క్లో. సెటర్ వేసావు నాకు ఇప్పుడు. అరే సెటర్ కాదు, నిజంగా చెప్తున్నా. నేను అడిగింది నీ చిన్ని గుండెలు ఎవరైనా ఉన్నారా అని. చిన్ని గుండెలు ఎవరైనా ఉన్నారా అని. ఎందుకని? నీకు లవ్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? నేను చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ వేరే, అందుకోసం నేను లవ్ ట్రాప్లో వెళ్ళొద్దు, నేను చేయాలని మీరు చేయలేను అనేసి డ్రాప్ అయిపోయాను.
ఎప్పుడు ప్రపోజ్ చేశారు, బట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎప్పుడు శబరి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి రావాలని రూల్ లేదు. అప్పుడప్పుడు ప్లాట్ఫామ్స్ మారుతూ ఉండొచ్చు. సో నువ్వు కూడా ఎప్పుడు శబరి ఎక్స్ప్రెస్ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావాలని రూల్ లేదు. ఇది మెట్రో కాదు కదా. నేను మెట్రో గురించి చెప్పట్లేదు, శబరి ఎక్స్ప్రెస్ గురించి చెప్తాను. ఓకే. సో శబరి ఎక్స్ప్రెస్ అంటే ట్రైనా బస్? అది ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదా? వాహనాలకు కొత్త? ఎటువైనా నేను బైక్ మీద రైడ్ వెళ్తాను. ఓకే ఫైన్. నీ ప్లాట్ఫామ్ వేరే అనమాట, వేరే అంటావు. ఓకే. నన్ను పని చేసి కొనిస్తారా? అయ్యో నేను ఇప్పుడు ఏమన్నానండి మిమ్మల్ని? ఏమన్నా అన్నాను నేను? చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ల్యాప్టాప్ అయిన నొక్కేనా? వచ్చినప్పటి నుంచి ఒకటే మాట్లాడుతున్నారు, టైం కూడా ఇవ్వట్లేదు, గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. సరే ఓకే మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు నన్ను అడిగితే ఏమైనా అడిగితే చెప్తాను కదా. బ్యాగ్లో వాటర్ ఉన్నాయా? ఇంక బ్యాగ్ మోసుకుని ఎందుకు అప్పుడు? ల్యాప్టాప్ పెట్టడం కదా. ఓకే ఫైన్ ఫైన్. సో అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక అమ్మాయిని నలుగురు అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా అని. అందరు అలానే ఉండరు కదా. నువ్వు సాంప్రదాయం సుప్పినియా? సాంప్రదాయం సుప్పిని అంటే ఆల్మోస్ట్ అలాంటివి కనపడుతుంది. మరి ఏం కనపడుతుంది? మీ పద్ధతి, నేను చెప్పి మీ పద్ధతి గురించి అండి. ఓకే ఓకే ఐ విల్ సే సంథింగ్. మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో. ఇంతసేపటి నుంచి వదులుతూనే ఉన్నావు. ఇంకా ఒకటి చెప్పేది ఒకటి చెప్పాను, 100 చెప్పినావు. ఒకటి చెప్పడానికి ఏమో చెప్పు. ఒకటి చెప్తున్నాను. ఒకటి చెప్తే అయిపోతుంది, వెళ్ళిపోతా. యాక్చువల్లీ మీరు చాలా అందంగా ఉన్నారు. నాలాంటి అందమైన అమ్మాయి చెప్తుంటుంది. నాలాంటి అందమైన అమ్మాయి కూడా చెప్పాలి కదా అప్పుడప్పుడు. చెప్పినావు కదా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగున్నారు. వెరీ వెల్కమ్. డ్రెస్ కలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ బ్లూ. నాకు కూడా రెడ్ కలర్ షర్ట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే హృదయం కూడా ఎర్రగానే ఉంటుంది కదా. అబ్బా సంపినోపు. అయిపోయిందా వర్క్? నాది ఉంది, చెప్పండి. మాట్లాడచ్చు 2 minutes. మీరు ఆపారా మాట్లాడడానికి? మాట్లాడుతూనే ఉన్నారు కదా అప్పటి నుంచి. హలో, ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు, ఓకేనా? సరే ఒక్క నిమిషం, నేను బంద్ చేస్తాను. చెప్పండి మీరు ఏందో చెప్పిన తర్వాత నా వర్క్ నేను చూసుకున్నాను. చెప్పండి. ఏమైందంటే నీకు చెప్పాల్సిన విషయం ఏమైందో నాకేం తెలుసు. మిమ్మల్ని పార్క్ బయట యాక్చువల్లీ ఇందాక చూశాను. మీ బయట నుంచి లోపలికి వస్తారు కదా, బయట నుంచి చూసి. అయ్యో నేను ఇంకా అటు గోడదుంకి వచ్చారనుకున్నాను మీరు. ఏంటంటే నాకంటే ఎక్కువ జోకులు తీస్తున్నావు కదా. గోడదుంకి వచ్చారేమో అనుకున్నాను నేను. అయితే అంత చిన్న కూడా కాదు. చెప్పండి, మీరు చెప్తే మీది అయిపోతే మీరు వెళ్ళిపోతే నా వర్క్ నేను చేసుకుంటాను. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను మిమ్మల్ని పార్క్ బయట చూశాను. ఇక్కడ వచ్చిన వాళ్ళ అబ్బాయిలందరితో అందరూ జంటలుగా వస్తున్నారు. అప్పుడు నా హృదయం ఎందుకో గుచ్చుకుంటున్నట్టుంది నాకు లోపల. ఎందుకు ముళ్ళ కంపలలో వచ్చి రాయలు వేసేసాడు. హార్ట్ లేదబ్బా నీకు? లేదు. అయితే ఆ హృదయానికి ఎందుకో ఏమో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. చెప్పకు, ఎవరు చెప్పమన్నా నేను? వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నేను నేను చెప్పినాను ఇంతసేపటి నుంచి, అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. మరి ఇది ఎలా చెప్పాలో అంటే? నీకు ఒక ఆడపిల్లతో మాట్లాడడం రాదా? నేను ఇలానే మాట్లాడతాను. సో అయితే నేను మిమ్మల్ని మ్యాటర్ చెప్పేది వినండి. ఎవరైనా కూల్గా మాట్లాడితే కూల్గా చెప్తారు, మీరు ఎలా సీరియస్ మాట్లాడితే ఎవరు చెప్తారు? సీరియస్ అవ్వద్దు. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి నేర్చుకో. నెమ్మదిగా మాట్లాడి ప్రేమతో ఒక అమ్మాయిని దగ్గర తీసుకోవాలి. ఎప్పుడైనా దగ్గరగా తీసుకోలేదు చెప్పండి. ఎప్పటి నుంచో నా లైఫ్లోకి రావాలనుకున్న ఒక మహావీరుడి గురించి అనుకుంటూ ఉంటాను నేను. బుద్ధిగా ఒక బ్యాగ్ వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తుంది నేను చూశాను మిమ్మల్ని. నేను బ్యాగ్ ప్లస్ హెల్మెట్ కూడా వేసుకొచ్చాను. అలా అంటే మీరు ఓన్లీ ఫర్ బ్యాగ్తోనే మాట్లాడారు. హెల్మెట్ తీసి మీరు ఇందాక టికెట్ కొనుక్కున్నారు, మర్చిపోయినట్టున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే వాడు టికెట్ ఇవ్వరు కదా. మరి అప్పుడు నేను చూశాను కదా మిమ్మల్ని. సో అయితే ఆ గాగల్స్ ఏంటి, స్టైలా? గుడ్ డే. లేదు, కూలింగ్. ఓకే, కూలింగ్ గ్లాసెస్. నేను ఇంకా సైట్ అనుకున్నాను మీకు. కొంచెం పెట్టుకుంటే ఇంకొంచెం అందంగా కనపడతానేమో నేను. అంత అవసరం లేదు. ఓకే, చాలా ఉన్నంత అందం. ఓకే, నేను కదండి, మీరు కదా నేను కనపడేది అందం. మీరు పెట్టుకుంటారా? నేను వద్దండి, మీరే పెట్టుకోండి. సో అయితే నేను మిమ్మల్ని పార్క్ బయట చూశాను.
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సరే నేను కాకపోతే చెప్తాను. అప్పటి నుంచి చెప్తా, ఒకటే చెప్పేది చెప్తున్నారు. అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక అబ్బాయి నా లైఫ్లోకి వస్తే బాగుండిద్దేమో, ఒక అబ్బాయి నాతో ఉంటే బాగుండిద్దేమో, ఆ అబ్బాయితో నేను షేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్దేమో, నా లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉండే, ఒక వాడనే తోడ. వింటున్నారా? ఒక తోడనే స్టోరీ అయిపోలేదా? చెప్పండి. స్టోరీ కాదు అది. నాకు నిద్ర వస్తుంది, మీరు ఒకటే కంటిన్యూ చేస్తున్నారు. లవ్ అంటే భయం నాకు, ఈ బ్రేకప్స్ ఏడుపులు ఇవంటి నాకు పడవు. సో కానీ ఎందుకో నేను చూడగానే కొంచెం అనిపించింది నాకు, లవ్ ఫీలింగ్ కాదు, ఇట్స్ ఫస్ట్ సైట్. సో యాక్చువల్లీ అంటే మీకు అద్దాల అవసరం ఉంది, ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోండి. నేను చెప్పింది సైట్ గురించి కాదండి, లవ్ బైట్స్ ఫస్ట్ సైడ్ అని చెప్పాను. ఓకే, సైడ్ ఓకే సార్, నేను ఆ సైట్ అనుకున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి ఒకటే వదులుతున్నారు కదా, సైట్ వచ్చిందేమో, అక్కడ నుంచి చూస్తే ఎవరు కనిపించి ఎవరి దగ్గర వచ్చారు అని. సో యాక్చువల్లీ మీరు ఈ విధంగా పోతే నా వర్క్ నేను చేసుకుంటా. మీరు అప్పటి నుంచి పార్క్ అందరూ అన్నారు కదండి, ఇప్పుడు పార్క్లో నేను కూర్చుంటే తప్పేంటి? ఇక్కడ కూర్చుంటారా? నేనే పోతా, ఇక్కడ నుంచి నేనే దొబ్బేస్తా. బెంచ్ రిజర్వేషన్ నేర్చుకున్నావా? నేనే దొబ్బేస్తా, మీరే కూర్చోండి. వద్దులే కూర్చో, నువ్వు లేకపోతే నేను ఉంటాను ఇక్కడ. చెప్పు. వచ్చిందే నీకోసం కదా నేను పార్క్లోకి. నాకోసమా? యాక్చువల్లీ నేను ఫోటోషూట్ కోసమని వచ్చాను. చేసుకోండి. ఫోటోషూట్ కోసమని వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడంగానే నాకు ఏదో అనిపించింది. ఏమనిపించింది? హలో, లవ్ ఇస్ ఫస్ట్ నేను చెప్పాను కదా ఇందాకే. సో అలా అనిపించింది ఆ వేలో. ఓకే. సో చూడడానికి బాగున్నారు, చూడడానికి నేను బాగానే ఉన్నాను. అది నువ్వే చెప్పుకున్నావు, మీ డబ్బా నువ్వే కొట్టుకో. నేను డబ్బా కట్టుకోవట్లేదండి, మీరు చెప్పారు కింద నేను బాగున్నానని. అంటే బాగాలేదా? బాగానే ఉంది. నేనన్నా కూర్చోండి, నేనన్నా కూర్చుంటా. నాకు వర్క్ చేసుకొని ఇస్తలేరు, నాకు ప్రశాంతంగా కూర్చొని. ఇక్కడ పార్క్కి వచ్చిందే కొంచెం పీస్ఫుల్గా కూర్చోడానికి, ఆ స్ట్రెస్ వల్ల. మీరు నన్ను సగం మైండ్ మొత్తం దొబ్బేస్తున్నారు. పార్క్ వచ్చింది పీస్ఫుల్గా కూర్చోండి. నేను ఫస్ట్ టైం విన్నాను పార్క్ పీస్ఫుల్ గురించి. పీస్ఫుల్ కోసమే వస్తారు కదా పార్క్. మీరు ఇలా కూర్చోండి. నేను అయ్యో అలా వెళ్ళిపోతారు ఏంటండి? అయ్యో అయ్యో, అసలు ఒక అమ్మాయితో మాట్లాడమే రాదా నీకు? కాగు. హలో. అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, అబ్బాయితో మాట్లాడాలి ఈరోజు ఎలాగని అబ్బాయితో హలో హలో మిస్టర్ వయాజ్, నీకే. అలా ఒక అమ్మాయి మాట్లాడి వెళ్ళిపోతాం పద్ధతేనా నీకు? పద్ధతేనా అది? పీస్ఫుల్ గా వచ్చి కూర్చున్నాను, ఒకటే పార్క్ లో ఎంతమంది ఉన్నారు, ఇది పీస్ఫుల్ ఎందుకు అవుతుంది? పీస్ఫుల్ పార్క్ కాదు, లవ్ బర్డ్ పార్క్. నీకు తెలియదేమో, బయట బోర్డు ఒక్కటి చూడలేదు నువ్వు. బోర్డుతో నాకేం అవసరం? నేను వర్క్ చేసుకోవడానికి వచ్చినా, కొంచెం పీస్ఫుల్ మాట్లాడడానికి, ఇక్కడ కూర్చోడానికి వచ్చినా, వర్క్ చేసుకొని. ఒకటే ఒర్లుతున్నా వచ్చి నాకు. నేను రొల్లట్లేదు నీకు, నా మనసులో మాటలు చెప్తున్నాను. ఎందుకు వస్తున్నావు నా బ్యాక్ సైడ్? అయ్యో నీతో మాట్లాడడానికి. మాట్లాడావు కదా ఎంతసేపు. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కొంచెం నీడలో చూడు ఎంత ఎండ పడుతున్నానో. నీ గ్లామర్ మళ్ళీ దెబ్బతినేసిద్ది. చెప్పు. సో కొంచెం పక్కకి అలాగా ఇక్కడ చెప్పు, నీడలో. తొందరగా చెప్పు, నాకు మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. యాక్చువల్లీ నాకు నువ్వు చాలా నచ్చావు. సో యాక్చువల్లీ నీతో నేను లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో యాక్చువల్లీ నేను లవ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నావా నాతో? ఎందుకలా? నేను చేయాలనుకో. ఎందుకని నన్ను లవ్ చేయవు? నాకేం తక్కువ? నీకు అన్నీ ఎక్కువ, ఏం తక్కువ కాదు. మరి ఎందుకు? నేను చేయాలనుకోవట్లేదు. రియల్గానే నేను లవ్ చేస్తాను. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా, గుండెలో పెట్టి చూసుకుంటాను. సరే, నేను ఆలోచించుకొని చెప్తాను. నీకు ఇల్లు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వు ఎక్కడున్నా బతికేస్తాను అనుకో. నువ్వు నాకు డైలాగ్ తర్వాత సగం చంపినావు. ఇంకా ఇప్పుడైతే పూర్తిగా చంపుతున్నావు. ఆలోచించుకొని కాదు, ఇప్పుడు చెప్పేయచ్చు కదా అదేదో. ఇప్పుడు చెప్పలేను నేను, నాకు ఆఫీస్ టైం అయితే నేను వెళ్ళిపోతాను. తర్వాత నీకు మెసేజ్ చేయి, నా నెంబర్ ఉందేమో కదా నీ దగ్గర. ఎంత దూరం వచ్చి ఇక్కడ మాట్లాడామంటే నా నెంబర్ ఎప్పుడో తీసుకుని ఉండటం. ఆఫ్కోర్స్ తీసుకుని ఎందుకుంటాను, తెలియగల పిల్లని కదా. ఓకే ఫైన్.